హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ నెంబర్ 5 లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియం, అదే ముద్దుగా అకానాన్ని పిలుచుకుంటూ ఉంటాం కదా, అక్కడ తలబడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది, బెటర్ ఎడ్జ్ ఎవరికి ఉంటుందో తెలుసుకోవాలి అంటే పిచ్ రిపోర్ట్, వెదర్ కండిషన్స్ తో పాటు రికార్డ్ అండ్ ప్లేయింగ్ ఎలెవెన్స్ అన్ని చూసేయాలి. సో ఇవన్నీ తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయాలి కదా. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఫస్ట్ వెదర్ అయితే పిచ్ ఇంపాక్ట్ చేసేలాగే ఉంది. ఎందుకంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంలో 32 degrees చాలా వేడిగా అయితే ఉంటుంది. పోన్ 28 degrees డ్రాప్ అవుతుంది. అండ్ హ్యూమిడ్ లెవెల్స్ కూడా క్లోజ్ టు 60% అయితే ఉంటాయి, కాబట్టి ఉక్కపోతే ఎక్కువ ఉంటుంది. సో పిచ్ ఇనీషియల్ గా కాస్త మాయిశ్చర్ ఉంటుంది, కానీ డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓవరాల్ రికార్డ్స్ అయితే మొత్తం 21 మ్యాచెస్ జరిగితే 12 times చేస్ చేసిన టీమ్స్ గెలిచాయి. 8 times బ్యాట్ ఫస్ట్ చేసిన టీం అయితే సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేసుకోగలిగింది. ఇంకొకసారి రిజల్ట్ అయితే రాలేదు. బట్ మిగతా స్టేడియం తో కంపేర్ చేసుకుంటే ఈ స్టేడియం బోత్ బ్యాటర్స్ కి బౌలర్స్ కి ఈక్వల్ గానే అనుకూలిస్తుంది. అండ్ కాస్త స్పిన్ ట్రాక్ కాబట్టి తప్పకుండా టాస్ గెలిచిన కెప్టెన్ తర్జన పడాల్సిందే, బౌల్ ఫస్ట్ చేయాలా బ్యాట్ ఫస్ట్ చేయాలని. సో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఎంత చేస్ చేయాలనేది మైండ్ లో ఉండి బ్యాటింగ్ చేస్తే కొంచెం గెలవడానికి అవకాశాలు ఉంటాయి, కాబట్టి బౌల్ ఫస్ట్ చేస్తేనే బాగుంటుంది. ఇక రెండు టీమ్స్ అయితే హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయంటే, మొత్తం 7 times గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 4 times గెలిచింది. బట్ బెటర్ రికార్డ్ ఎక్కడ ఉంది అంటే, వీళ్ళు గెలిచిన 4 మ్యాచ్ల్లో వరుసగా లాస్ట్ సీజన్ లో 2, అంతకు ముందు లాస్ట్ సీజన్ లో 2 మ్యాచ్లు, అంటే గత 4 మ్యాచ్లు వీళ్ళ మధ్య జరిగితే 4-4 ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ పైన పై చేయి సాధించింది. అది ఈ రోజు తప్పకుండా లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రెండు టీమ్స్ యొక్క కంపోజిషన్ ఎలా ఉంది అంటే, చూడడానికి రెండు టీమ్స్ సేమ్ అలాగనే కనిపిస్తున్నాయి. లాస్ట్ సీజన్ లో కల్లా ఈ సీజన్ లో పెద్ద చేంజెస్ అయితే చేసుకోలేదు. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ మటుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాపర్ గా అడ్రస్ చేసుకుని బెటర్ ఇంక్లూషన్స్ తీసుకొని వచ్చింది. టాప్ ఆర్డర్ కోసం పతం నిశంకాన్ని తీసుకుంటే, మిడిల్ ఆర్డర్ కోసం మిల్లర్ తీసుకుంది. సో ఇవి రెండు వాళ్ళకి బెటర్ గా కనిపిస్తూ ఉన్నాయి. బట్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏంటి అంటే, మిచెల్ స్టార్క్ ఇనిషియల్ మ్యాచెస్ అయితే అందుబాటులో ఉన్నాడు ఇంజురీ కన్సర్న్ వల్ల. సో అతను కోలుకొని వచ్చే వరకు వాళ్ళైతే లుంగి ఎంగిడితో మేనేజ్ చేయాల్సి ఉంది. ఒకసారి ప్లేయింగ్ లో చెప్తే అప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓపెనర్స్ గా కేఎల్ రాహుల్ అండ్ పతం నిశంక, నితీష్ రాణా అట్ నంబర్ 3, డేవిడ్ మిల్లర్ అట్ నంబర్ 4, అక్షర్ పటేల్ అట్ నంబర్ 5, ట్రిస్టన్ స్టబ్స్ అట్ నంబర్ 6, అశుతోష్ శర్మ అట్ నంబర్ 7, అకీబ్ నబీదార్ అట్ నంబర్ 8, విప్రాజ్ నిగమ్ అట్ నంబర్ 9, టీ నటరాజన్ అట్ నంబర్ 10 అండ్ లుంగి ఎంగిడి at number 11. ఇక కుల్దీప్ యాదవ్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ తో పాటు విప్రాజ్ నిగమ్ కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, స్పిన్ అనుకూలిస్తుంది కాబట్టి పిచ్. సో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉండడం వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో దానివల్ల 3 స్పిన్నర్స్ అయితే వెళ్లాల్సి వస్తా ఉంది. ఇక పేస్ అటాక్ అకీబ్ నబీదార్ గురించి మన స్పెషల్ వీడియో తెలుసుకోకపోతే చెప్పొచ్చేది ఏంటి అంటే, ప్రెసెంట్ ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు. ఎట్లాంటి ఫామ్ లో ఉన్నాడు అంటే, లాస్ట్ రంజీ సీజన్ అండ్ ఈ రంజీ సీజన్ కలిపి 16 మ్యాచ్లోనే 100 వికెట్లు తీసుకున్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ కి 60-65 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీ రాలేదు. సో దెబ్బకి ఇతను బౌలింగ్ వల్ల వాళ్ళు ఏకంగా ఈసారి రంజీ ట్రోఫీ కూడా గెలిచేశారు. సో అట్లాంటి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అతన్ని స్ట్రైట్ అవే ప్లేయింగ్ లోనే పెట్టుకుందాం. ఇక నటరాజన్ కూడా మ్యాచ్ ప్రాక్టీస్ కాస్త తక్కువ ఉంది, ఇంజురీస్ ఉన్నాయి. సో మరి అతను ఎలా స్టార్ట్ చేశారనేది చూడాలి. ఇక లుంగి ఎంగిడి అట్ ఈస్ ప్రైమ్ ఫామ్. సో ఇది కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. బట్ బ్యాటింగ్ అయితే రాక్ సాలిడ్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే పతం నిశంకాకి గత 1 year నుంచి కనుక తీసుకుంటే 8 హాఫ్ సెంచరీలు 2 సెంచరీలు కూడా ఉన్నాయి, కాబట్టి కేఎల్ రాహుల్ తో ఓపెన్ చేయడానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. ఇక నితీష్ రాణా మిడిల్ ఓవర్స్ లో ఆ వికెట్స్ పడకోకుండా ఒక సైడ్ యాంకర్ చేశారు. ఒక మిల్లర్ జోడయ్యాడు కాబట్టి ప్రాపర్ ఫినిషింగ్ కూడా వాళ్ళకి అందుతుంది. సో కొంచెం స్ట్రాంగ్ గానే కనిపిస్తా ఉంది. వెరాజ్ లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వచ్చేస్తే, వీళ్ళు మిడిల్ ఆర్డర్ ఇంకాస్త వీక్ చేసేసుకున్నారు. ఎందుకంటే మిల్లర్ వదిలేసి చాలా పెద్ద తప్పు చేసేసారు. దానివల్ల మిడిల్ ఆర్డర్ మొత్తం వీక్ అయిపోయింది. అండ్ బౌలర్స్ కూడా ఇంజురీస్ నుంచి కోలుకొని వస్తా ఉన్నారు, మయాంక్ యాదవ్ అండ్ మోషిన్ ఖాన్. సో అది కూడా వీళ్ళు కాస్త అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది. టీమ్ కాంపోజిషన్ అది ఎంత వరకు దెబ్బతీస్తుందనే చూడాలి. ఇక దాంతో పాటు జాష్ ఇంగ్లీష్ పర్చేస్ చేసినప్పుడే తెలుసు ఇనిషియల్ మ్యాచెస్ కి అయితే అందుబాటులో ఉండడని. ఆయన కూడా జాష్ ఇంగ్లీష్ అయితే పర్చేస్ చేశారు. మరి అతను ఎప్పుడు అందుబాటులోకి వస్తారు ఒక క్లారిటీ అయితే ఇంకా లేదు. అప్పుడు చెప్పిన అప్డేట్ ఏది డిసెంబర్ ఆ టైంలో చెప్పారు, ఇనిషియల్ ఒక 1 month అలా ఉన్నాను ఐపీఎల్ కి, ఆయన కూడా రీషేర్ చేసుకుంటున్నాను అని. తర్వాత అప్డేట్ అయితే ఏం లేదు. సో అందుకని అతను ప్లేయింగ్ లో పెట్టుకోవట్లేదు. ఇంకా ఏమున్నాయి అంటే, మొహమ్మద్ షమీని ట్రేడ్ చేసుకున్నారు SRH నుంచి. సో ఇది బెటర్ ఇంక్లూజన్ అవుతుంది. రీసెంట్ గా రంజీ ట్రోఫీలో అండ్ విజయ్ హజారే ట్రోఫీలో షమీ మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచెస్ కూడా గెలుస్తూ వచ్చాడు, కాబట్టి ఈ రోజు అద్భుతంగా బౌలింగ్ వేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాస్త బౌలర్స్ గెలుపుంటున్నాం కాబట్టి షమీ రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్లేయింగ్ అని చెప్పి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా మిచెల్ మార్ష్ అండ్ యాడన్ మార్క్రమ్, నికోలస్ పురాన్ అట్ నంబర్ 3, రిషబ్ పంత్ అట్ నంబర్ 4, ఆయుష్ బద్దోని అట్ నంబర్ 5, షాబాజ్ అహ్మద్ అట్ నంబర్ 6, వనిందు అస్రంగా అట్ నంబర్ 7, దిగ్వేష్ సింగ్ రాప్తి అట్ నంబర్ 8, మహమ్మద్ షమీ అట్ నంబర్ 9,
అవేష్ ఖాన్ అట్ నంబర్ 10 అండ్ మయాంక్ యాదవ్ అట్ నంబర్ 11. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. దిగ్వేజ్ సింగ్ రాతి ఉండడం వల్ల వీళ్ళకి ఎక్స్ట్రా స్పిన్నర్ అయితే యాడ్ అవుతాడు. అక్కడ ఎలా అయితే విప్రాజ్ నిగమ్ ని వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్ కింద ఆడించుకుంటున్నారు. అండ్ మీకు కనిపించేది ఏంటి అంటే మిడిల్ ఆర్డర్ మొత్తం ఇండియన్ యేషర్స్ తోనే నిండిపోయింది. వీక్ కదా అంటే స్క్వాడ్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాం, మీరు ఒకసారి వెతికి చూసుకోండి. వాళ్ళలో మిగతా బ్యాటర్స్ అయితే ఎవ్వరు అంత ప్రాపర్ గా మిడిల్ ఆర్డర్ సూట్ అయ్యే వాళ్ళు లేరు. ఫారినర్స్ కూడా అంతే, మాథ్యూ బ్రీడ్స్ కి ఉన్నా కూడా టాప్ ఆర్డర్ కే సూట్ అవుతాడు. సో మిడిల్ ఆర్డర్ వీళ్ళది కాస్త వీక్ అవుతుందని అందుకని అంటా ఉన్నా. మిల్లర్ ని వదిలేసి తప్పు చేశారు. లేదు మిల్లర్ నేనంటే కనుక వాళ్ళకి ఆ బెటర్ ఎడ్జ్ ఉండేది. సో ఇప్పుడు నంబర్ 5 ఆయుష్ ధోని తర్వాత వచ్చే ఇద్దరు కూడా బౌలింగ్ ఆల్రౌండర్సే. సో ప్రాపర్ ఫినిష్ మ్యాచెస్ చేయగలరా అంటే ఐ డోంట్ థింక్ సో. సేమ్ గుజరాత్ టైటన్స్ కదా ఎలా అయితే టాప్ ఆర్డర్ పైన రిలై అయిందో టాప్ ఆర్డర్ పైన వీళ్ళు కూడా అలా రిలై అవ్వాల్సి ఉంటుంది. లేదు కొంచెం స్ట్రెచ్ చేయాలి అంటే కనుక ఏమైనా నికోలస్ పురాన్ అండ్ రిషబ్ పంత్ కాస్త కిందకి జరిగి టాప్ ఆర్డర్ లో వీళ్ళ ముగ్గురులో నుంచి ఆయుష్ ధోనినో లేదంటే షాబాజ్ అహ్మద్ నో పైకి పుష్ చేస్తే కనుక బ్యాటింగ్ స్ట్రెచ్ అవుతుంది. లేదంటే కనుక వీళ్ళ బ్యాటింగ్ అయితే లోయర్ మిడిల్ ఆర్డర్ అయితే కాస్త వీక్ గా కనిపిస్తోంది. అది మినహాయిస్తే బౌలింగ్ అయితే రాక్ సాలిడ్ గా ఉంది. కంపారిటివ్లీ వీళ్ళ వద్ద బెటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాజ్ ఆఫ్ కన్సర్న్ అయితే ఆ ఒక్క లోయర్ మిడిల్ ఆర్డర్. ఇక రెండు టీమ్స్ లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరు అవుతారు అంటే ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మై ప్లేయర్ టు వాచ్ అవుట్ విల్ బి కేఎల్ రాహుల్. ఎట్లాంటి ఫామ్ లో ఉన్నాడో తెలుసు, అన్ని మ్యాచ్ లో అద్దరు కొడుతూనే ఉంటాడు. లాస్ట్ సీజన్ లో కూడా టాప్ హైయెస్ట్ రన్ గెటర్స్ లో నిలిచాడు. సో అలాంటి కేఎల్ రాహుల్ నేను ప్లేయర్ టు వాచ్ అవుట్ కింద పిక్ చేసుకుంటా ఉన్నాను. ఇక లక్నో సూపర్ జైంట్స్ నుంచి ఎవరిని పిక్ చేసుకుంటా ఉన్నాను అంటే రిషబ్ పంత్. మ్యాచెస్ ఆడక చాలా రోజులైంది, సో బెటర్ గా స్టార్ట్ చేస్తాడని నేనైతే వెయిట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రిషబ్ పంత్ కి సెటిల్ అయ్యి ఆడే ఎబిలిటీ కూడా ఉంది అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయగల ఎబిలిటీ కూడా ఉంది. కాబట్టి రిషబ్ పంత్ విల్ బి మై చాయిస్ ఫ్రమ్ ఎల్ఎస్జి. ఇక రెండు టీమ్స్ లో గెలవడానికి ఎక్కువ ఎవరికి అవకాశం ఉంది అంటే రెండు ప్లేయింగ్ లెవెన్స్ కనుక కంపేర్ చేసి చూస్తే లక్నో సూపర్ జైంట్స్ కాస్త వీక్ గా కనిపిస్తుంది ఆ ప్రాపర్ ఫినిషర్స్ లేకపోవడం వల్ల. వెరాస్ ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చేస్తే టాప్ టు బాటమ్ ఫుల్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. కాబట్టి ఈ రోజు నా ఓటు ఢిల్లీ క్యాపిటల్స్ కే. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ తెలియజేయండి. మరి నెక్స్ట్ చూసుకుందాం. అంత సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.